రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శించుకోవడం ఆశ్చర్యమేం లేదు. భారత రాజకీయాల్లోనే కాదు, ప్రపంచంలో ఏ రాజకీయాలైనా సహజమే. ఇటీవల అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో కూడా డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్లు విమర్శించుకున్న తీరు చూశాం. సో దట్ ద లాంగ్వేజ్ ఆఫ్ డెమోక్రసీ. ఇక మన దేశంలోనే ప్రత్యేకం కాదు. కానీ నిన్న పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ నాయకులు చేసిన ఆరోపణ చాలా తీవ్రమైంది. సో ఈజ్ ఎ ట్రేటర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్, అతిపెద్ద దేశద్రోహి అంటూ బీజేపీ ఆరోపించింది. బీజేపీ నాయకుల సంవిత్ పాత్ర కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, దేశద్రోహి, ట్రేటర్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ అన్నాడు. ఒక దేశ ప్రతిపక్ష నేతను పట్టుకొని అధికారంలో ఉన్నవారు దేశద్రోహి అని అంటే భారతదేశం గౌరవం పెరుగుతుందా? అంటే ప్రపంచంలో భారతదేశ రెస్పెక్ట్ పెరుగుతుందా? పాకిస్తాన్లో కూడా బహుశా ఇమ్రాన్ ఖాన్ను ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ ద ట్రేటర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్, అతిపెద్ద దేశద్రోహి అని అంటున్నాడో లేదో నాకు అనుమానమే. సో మనము ఎక్కడికి పోతున్నాం? సో దేశద్రోహి అన్న పదం అంటే మామూలు విషయం కాదు. మనకు రాహుల్ గాంధీ రాజకీయాలను ఎవరైనా వ్యతిరేకించవచ్చు, రాహుల్ గాంధీ వ్యవహార సరళిని వ్యతిరేకించవచ్చు. కానీ దేశంలో ఉన్న ఏ పార్టీ నాయకునైనా ఎలాంటి ఆధారాలు లేకుండా దేశద్రోహిగా మాట్లాడకూడదు. నరేంద్ర మోడీని ప్రత్యర్థులు ఎవరైనా దేశద్రోహి అంటే కూడా నేను అదే రకంగా ఖండిస్తాను. ఎందుకంటే మోడీ విధానాలపైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, మోడీ విధానాలు దేశ ప్రజలకు నష్టం అన్న అభిప్రాయాలు కూడా ఉండవచ్చు. కానీ భారతదేశానికి ద్రోహం తలపెట్టే నాయకుడు మోడీ ఎట్టి పరిస్థితుల్లో కాడు. అలాగే రాహుల్ గాంధీ విధానాలు, కాంగ్రెస్ పార్టీ విధానాలు దేశానికి నష్టమని భావించే అవకాశం ఎవరికైనా ఉండవచ్చు. కానీ రాహుల్ గాంధీ దేశానికి ద్రోహం చేస్తాడు అని మాత్రం నేను అనుకోను. ఆ మాటకొస్తే భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ నాయకుని దేశభక్తిని, దేశం పట్ల నిబద్ధతను శంకించడం అనేది న్యాయం కాదు. ఎవరు కూడా దేశద్రోహులు కారు. వారి విధానాలు ప్రజలకు లాభమా నష్టమా అనే భిన్నాభిప్రాయాలు ఉండవచ్చేమో, కానీ అతిపెద్ద దేశద్రోహిగా వర్ణించడం. ఏ కుటుంబం అయితే ఇద్దరు ప్రధానమంత్రుల్ని ఈ దేశ సమైక్యత సమగ్రతల కొరకు కోల్పోయిందో ఆ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని ఈ రకంగా మాట్లాడితే దేశం అంగీకరిస్తుందా? ఇలా రాహుల్ గాంధీ పైన టార్గెట్ చేసి పప్పు అని, నాన్ సీరియస్ పొలిటీషియన్ అని ఇలా రకరకాలుగా 10 ఏళ్ళుగా అంటున్నారు. ఏమైంది? రాహుల్ గాంధీ 99 సీట్స్ కాంగ్రెస్ పార్టీ బలం పెరిగి ప్రధాన ప్రతిపక్ష నేత హై నరేంద్ర మోడీకి డిస్టెంట్ రైవల్గానైనా మిగతా మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ ఇలా ఏ నాయకుడి కన్నా కూడా మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అంటే రాహుల్ గాంధీ అనే స్థాయికి వచ్చాడు. అఫ్కోర్స్ మోడీ ఇమేజ్ని బీట్ చేయకపోవచ్చు, బీజేపీని ఓడించలేకపోవచ్చు, కానీ బీజేపీని 240 సీట్లకు మాత్రం పరిమితం చేశాడు. అంతవరకు మాత్రం రాహుల్ గాంధీ చేయగలిగాడు. సో అందువల్ల ఒక నాయకుడిని పట్టుకొని దేశద్రోహి, అది కూడా ట్రేటర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్, అతి భయంకరమైన అతిపెద్ద దేశద్రోహి అన్నాం. ఏంటి కారణాలు? ఏదైనా జార్జ్ సారోస్ అనే అమెరికన్ బిలియనీర్తో రాహుల్ గాంధీ సంబంధాలు, ఇలా రకరకాల విమర్శలు చేయొచ్చు. దీనికి నేపథ్యం ఏంటి? ఎందుకంత కోపం వచ్చింది బీజేపీ నేతలకు? కారణం మోడీ అదానీ అని లింక్ను ప్రశ్నిస్తూ పార్లమెంట్ లోపల బయట ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి. దానికి కాంగ్రెస్ పార్టీ, దానికి ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నాడు. సో అది అంటే భారతదేశంలో అదానీని ప్రశ్నిస్తే ఎవడైనా దేశద్రోహి. ఇప్పుడు బీజేపీ చెప్పదలుచుకుంది. మోడీని విమర్శించినప్పుడు కూడా బీజేపీ వారికి ఇంత కోపం రాలే, కానీ అదానీని ప్రశ్నిస్తే మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి, దేశ ఎకనామిక్ సెక్యూరిటీని నాశనం చేయడానికి గౌతమ్ అదానీ పైన దాడి జరుగుతుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదానీ కూడా తన పైన దాడి దేశం పైన దాడిగా అభివర్ణించాడు. భారతదేశమే మోడీయే భారతదేశం తప్పు అని మనం అంటుంటే, భారతదేశమే బీజేపీయే భారతదేశం అనడం కూడా తప్పు అంటుంటే, ఆఖరికి ఎక్కడికి వెళ్ళామంటే దేశం అంటే గౌతమ్ అదానీ,
గౌతమ్ అదానీ అంటేనే దేశం, ఇక దేశంలో ఇంకెవరు లేరు అనే స్థాయికి వెళ్ళారు. సో అందువల్ల నరేంద్ర మోడీని, ఆర్ఎస్ఎస్ను, బీజేపీని విమర్శించినా కూడా రానంత కోపం గౌతమ్ అదానీని విమర్శిస్తే ఈ స్థాయిలో కోపం. ఒక బీజేపీ ప్రతినిధి ఒక జాతీయ టీవీ ఛానల్ అంటాడు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, తీవ్రవాద వ్యతిరేక చట్టంలో ఎకనామిక్ సెక్యూరిటీ దెబ్బతీసిన వాళ్ళు కూడా తీవ్రవాది. అంటే గౌతమ్ అదానీని విమర్శించడం అనేది దేశ ఆర్థిక భద్రత, ఎకనామిక్ సెక్యూరిటీని దెబ్బతీయడం కనుక వాళ్ళని తీవ్రవాదిగా యుఏపిఏ కింద కేసు పెట్టాలి అట. ఇది గౌతమ్ అదానీ పైన రాజకీయ పార్టీలు ఏమని విమర్శించాయి? గౌతమ్ అదానీ దేశద్రోహి అని ఎవరు విమర్శించలే. గౌతమ్ అదానీని కూడా నాకు తెలిసినంతవరకు ఏ ప్రతిపక్షం దేశద్రోహంలే. గౌతమ్ అదానీ పైన అమెరికాలో ముందు హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ హిండెన్బర్గ్ దొంగ, వాడో బందిపోటు, వాడు ఆ సంస్థ అంటూ తిట్టారు. పోనీ హిండెన్బర్గ్ పక్కకు పెడదాం. ఏం జరిగింది? ఇప్పుడు అమెరికా ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇవాళ అదానీ పైన ఆరోపణలు చేస్తుంది. అమెరికాకు చెందిన సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు ఏమంటారు? మోడీ అభిమానించే, మోడీకి సన్నిహితులైన ట్రంపే ప్రెసిడెంట్ కదా, మరి ట్రంప్ని చెప్పమనండి ఈ కేసులన్నీ లేవని చెప్పినా చెప్పచ్చేమో. బహుశా అదానీ పైన కేసులు విత్డ్రా చేసుకోవచ్చేమో తెలియదు. కానీ అదానీ పైన ఇన్ని ఆరోపణలు జరుగుతుంటే అవన్నీ పక్కకు పెట్టండి. అమెరికా రిపోర్ట్లు మనకెందుకు? మన జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ అయ్యానని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే జేపీసీకి ఒప్పుకోరు, సిబిఐ, ఈడీ ఎలాగూ విచారణ జరపదు. కానీ ఇక మిగిలింది ఏంటి అంటే అమెరికాలో కేసులు ఉన్నాయంటే అమెరికా కేసుల గురించి ఆధారంగా అదాన్ని తిరుగుతారా అంటారు. అమెరికా కేసులకు ఆధారంగా తిరుగుతున్నారంటే మీరు దేశద్రోహులు అంటారు. అయ్యా అమెరికా కేసుల ఆధారంగా అదానిని ప్రశ్నించము, మేము కూడా నమ్మం. కానీ ఇండియాలో ప్రోబ్ జరపడానికి ఏంటి ఇబ్బంది? జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసడానికి ఇబ్బంది ఏంటి? మీరు బోఫోర్స్ మీద జేపీసీ చేయలేదు, ఎన్నిటి మీద జేపీసీ చేయలేదు, మరి దీనిపైన జేపీసీ చేయడానికి అభ్యంతరం ఏంటి? ఆన్సర్ లేదు. బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశమేమో అదాని నుంచి జగన్ 1750 కోట్లు తిన్నాడు అంటారు. కానీ పార్లమెంట్లో వచ్చే వరకు బీజేపీ మాత్రం అదాని అట్లాంటి ముడుపులే చెల్లించాడు, అదాని అవినీతి పనులు చేయడు అంటాడు. అదాని అవినీతి పనులు చేయకుండా జగన్ మరి ఎవరి దగ్గర తీసుకున్నాడు అంటే ఆన్సర్ లేదు. అంటే బీజేపీ ఏమో అదాని అలా ముడుపులు ఇవ్వరంటారు, టీడీపీ ఏమో జగన్ ముడుపులు తీసుకున్నాడు అంటారు, చంద్రబాబు నాయుడు ఏమో అసలు అదాని గురించి మాట్లాడకుండా జగన్ మాత్రం తిన్నాడంటారు. అసలు ఎంత గందరగోళం దీన్ని బట్టి అర్థమవుతుందా లేదా? బట్ ఏదైనా అదానీ వ్యవహారాన్ని ప్రశ్నిస్తే ట్రేటర్ కాడు, అదానీ వ్యవహారాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహి కాదు. అందువల్ల గౌతమ్ అదానీని ప్రశ్నిస్తే దేశద్రోహి అనే స్థాయికి రాజకీయాలు వెళ్ళడమే ప్రమాదకరం.